పిల్లలు నిదానంగా ధ్యానం చేయండి. యోగా వలన జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. ఇప్పుడు తాడాసనం చేద్దాము. కాలి మునివేళ్ళని బాగా సాగదీస్తూ హాయిగా పైకి సాగదీద్దాం. ఇది భద్రాసనం. రాజమా రాజమా ఎక్కడున్నావా రాజమా? మళ్ళీ తాగొచ్చావా? పిల్ల బండి నుంచి వచ్చి ఏలయ్యింది, మర్యాద బయటకు పో. చెప్తాను నీ పని. అమ్మా అమ్మ స్కూల్ అయిపోయిందమ్మా. అమ్మా, ఈరోజు మా స్కూల్లో మా సారు యోగా నేర్పించారు తెలుసా? యోగా యోగా అంటే ఏంటమ్మా? యోగా అంటే అది ఒక ఆరోగ్య శాస్త్రం అమ్మా. అది ఎందుకు ఉపయోగపడుతుందమ్మా? జీవితాంతం ఆరోగ్యంగా ఉండడానికి అది ఒక గొప్ప సాధనం అమ్మా. నా తల్లి, నాకు నేర్పించవమ్మా. అలాగైతే మా సార్కి చెప్తానమ్మా, నువ్వు కూడా వచ్చి ఎంచక్కా నేర్చుకుందువు గాని. అలాగే తల్లి, స్కూల్ దగ్గరకు వచ్చి యోగా ఏమ్మా నేర్చుకుంటాను. సిరా, బడికి వెళ్తా మాస్టర్ గుంజీలు తీయమంటాడట. అది గుంజీలు కాదు, యోగా నాన్న. అదేదో నాకు తెలీదు. నువ్వు చదువుకోవడానికి వెళ్తున్నావు, చదువుకొని వచ్చా, లేకపోతే బడి మానిపించేస్తున్నా. ఇంకో విషయం తెలుసా? నాతో పాటు అమ్మని కూడా తీసుకెళ్తున్నాను. సారు యోగా నేర్పిస్తానన్నారు. ఏం తమాసలాడుతున్నావా? నువ్వే కాదంటే మీ అమ్మని కూడా తీసుకెళ్తావా? నాన్న కోప్పడకుండా ఒకసారి నేను చెప్పేది విను. ఏం చెప్తావా? నాన్న, యోగా అనేది సర్వరోగ నివారిణి. యోగా వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా నాన్న? నువ్వు నడుము నొప్పితో బాధపడుతున్నావు కదా నాన్న, నీ నడుము నొప్పి, మోకాలు నొప్పి తగ్గుతాయి. నాకు నమ్మకం లేదు, ఇలాగే అంటారు. అయ్యో నిజం నాన్న, నీకు బీపీ, షుగరు తగ్గుతాయి నాన్న. ఇదిగో ఈ కోపం కూడా తగ్గుతుంది. నువ్వు యోగా చేసుకుని చేసుకో, నువ్వెన్ని చెప్పినా నేను వెన్నా చేయను. మనవారు స్కూల్లో యోగా నేర్పిస్తున్నారట. అవునా? చాలా మంచిదండి. మనమేం నేర్చుకుంటాం ఈ వయసులో? యోగా అనేది మన భారతదేశంలో పుట్టిన దివ్య ఔషధం. అది ఒక ఆరోగ్య శాస్త్రం. అవును, సరే, ఈ వయసులో మనం చేయగలమా? యోగా అనేది ఈ వయసు వాళ్ళ ఆ వయసు వాళ్ళని లేదు, ఏ వయసు వాళ్ళని చేయొచ్చు. 8 సంవత్సరాల పిల్లాడి నుంచి 80 సంవత్సరాల ముసలాడి వరకు ఏ వయసు వాళ్ళైనా యోగా చేయొచ్చు. గురువు, నాకు నడువు నొప్పి వెనక బాగా లాగేస్తుంది. యోగా చేయండి, ఖచ్చితంగా తగ్గుతుంది. స్కూల్లో మా వాడు కూడా చేస్తున్నాడు అయ్యా యోగా, సార్ చెప్తున్నారంట. ఇంటి దగ్గర మాకు కూడా చెప్తున్నాడు, మేము చేస్తున్నాం, చాలా బాగుంది. అవునా? స్కూల్లో ఏటయ్యా ఇవన్నీ చదువుకోకుండా ఆసనాలట, అవేటో. అయ్యో నాన్న, ఏంటి మాట్లాడుతున్నారు మీరు? యోగా మంచిదని మీకు ఆల్రెడీ చెప్పాను కదా. నువ్వెన్నిసార్లు చెప్పినా నేను నమ్మను, నేను నమ్మను, నేను నమ్మను. ఏయ్ ఆనంద్, ఏమైంది? నాన్న నాన్న నాన్న, ఏ ఆనంద్, ఏమైంది ఏమైంది? నాన్న? నాన్న సడన్ గా ఏమైంది? ఆ మంచి మిఠాయమ్మా. నాన్న ఇలా నాన్న, పట్టండి, ఇలా పట్టండి. నమస్కారం నమస్కారం సార్. నమస్తే. ఏం కంగారు లేదు, నేను ధ్యానం నేర్పిస్తాను. 2 కాళ్ళు క్రాస్ చేసుకొని కూర్చుందాము. వేళ్ళు వేలు పెట్టుకొని కళ్ళు మూసుకొని హాయిగా కూర్చుందాం. ఇలా ఇలా కొద్దిగా ప్రయత్నించండి. కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టండి. వేళ్ళలో వేలు పెట్టుకొని గుండె నిండా శ్వాస తీసుకొని కూర్చుందాం. ధ్యానం సర్వరోగ నివారిణి, సర్వభోగకారిణి, సర్వ సమస్యల పరిష్కారిణి. ఇలా ప్రతిరోజు సాధన చేస్తే ఆరోగ్యవంతులుగా ఉంటాము. ఏ డాక్టర్తో పని ఉండదు. ఈ యోగా శారీరక మానసిక శ్రేయస్సును పెంపొందించి ఒక పురాతనమైన సాధనం. అనేక రోగాలకు దివ్యౌషధంగా మారిన
ఈ యోగాను ప్రపంచానికి పరిచయం చేసిన మన శ్రీ గౌరవనీయులు ప్రధానమంత్రి మోదీ గారికి మరియు ఈ యోగా గురించి సమగ్ర అవగాహన పెంచేందుకు యోగాంధ్ర కార్యక్రమాలు చేపడుతున్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా యొక్క ధన్యవాదములు.